నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పెద్ది సినిమాలో జాన్వీ సీన్స్ పై కాంట్రవర్సీ. హీరోయిన్ ని టార్గెట్ చేస్తున్నారా లేక డైరెక్టర్ తప్పేనా? రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం కొత్త వివాదం చెలరేగింది. ముఖ్యంగా సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరు, సీన్స్ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదంపై కొత్త ట్విస్ట్ వచ్చేసింది. జాన్వీ తప్పు కాదు, అసలు బాధ్యత డైరెక్టర్ దే అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పెద్ద సినిమా విడుదలైనప్పటి నుంచి జాన్వీ కపూర్ పాత్రపై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది ప్రేక్షకులు సినిమాలో ఆమె పాత్రను అవసరానికి మించి గ్లామరైజ్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో కెమెరా యాంగిల్స్, ప్రెజెంటేషన్ పై మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో చాలా మంది నేరుగా జాన్వీ కపూర్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వాదన బలంగా వినిపిస్తుంది. ఒక హీరోయిన్ ను మాత్రమే తప్పుపట్టడం కరెక్ట్ కాదు అంటూ కొందరు సినీ విశ్లేషకులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పోస్ట్ లో ఏముందంటే, ఒక నటి ఏ పాత్ర చేస్తుందో చూసి ఆమెను తప్పు పట్టడం ఈజీ, కానీ అసలు కథ ఏంటో వేరుగా ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం జాన్వీ కొన్ని సీన్స్ పై ముందు అభ్యంతరం తెలిపిందంట. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కూడా కొన్ని షార్ట్స్ పై ప్రశ్నించిందంట. అయినా ఫైనల్ ఎడిట్ లో ఆ ఫుటేజ్ ఉంచారంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇది హీరోయిన్ తన కోసం నిలబడకపోయారనే విషయం కాదు, ఒక డైరెక్టర్ బాక్సాఫీస్ కోసం కొన్ని బౌండరీలను దాటాడా అనే ప్రశ్న కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఈ వివాదంపై ప్రముఖ రచయిత్ర, సోషల్ యాక్టివిస్ట్ నిత్య మీనన్ కూడా స్పందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఏమంటున్నారంటే, సినిమాల్లో మహిళలను చూపించే తీరు ఇంకా మారాలి, కేవలం గ్లామర్ కోసమే మహిళల పాత్రలు వాడుకోవడం తగ్గాలి అని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంకా కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే, జాన్వీ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో మహిళలను ఆబ్జెక్టిఫై చేయకూడదని వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం సినిమాలో నటించే ముందు హీరోయిన్ కు స్క్రిప్ట్ తెలుసు కదా అంటూ కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు వర్గాలకు డిబేట్ నడుస్తూ ఉంది. ఒకవైపు హీరోయిన్లు అనవసరంగా టార్గెట్ చేయొద్దు అనే వాదన, మరోవైపు సినిమాల్లో కనిపించే ప్రతి విషయానికి నటీనటులకు బాధ్యత ఉంటుందని వాదన. ఇప్పుడు ఈ చర్చ ఇండస్ట్రీలో మహిళల పాత్రల ప్రెజెంటేషన్ పై మరోసారి పెద్ద దెబ్బ దారితీసింది. ఇది ఇలా ఉంటే పెద్ద సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు దూసుకుపోతుంది. కానీ సినిమా హిట్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది మాత్రం జాన్వీ పాత్ర చుట్టూ తిరుగుతున్న ఈ వివాదమే. మరి మీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్ ను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్టేనా, లేక సినిమా తెరకెక్కించిన టీం మొత్తం బాధ్యత తీసుకోవాలా? ఈ విషయం తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.